హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని నేను రెగ్యులర్గా గత 25 సంవత్సరాలుగా తయారు చేసే ఈ సాంబార్ మీకు చూపిస్తున్నానండి. ఇది 3 పప్పులు కలిపి వండి సాంబార్ తయారు చేస్తాము. దీంట్లో వేసే సాంబార్ పొడి కూడా మనం తయారు చేసి వాడుకోవాలి. రెడీమేడ్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునే సాంబార్ పొడి కూడా మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్గా మన కుక్కర్ తీసుకొని కుక్కర్లోని 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. ఇలా 3 పప్పులు తీసుకున్న తర్వాత వీటి మూడింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని పప్పులు ములిగినంత వరకు మంచినీళ్ళు పోసుకోవాలి. అంటే మనం మెజర్మెంట్ కప్పు చూసుకున్నాం కదా, దాంతో 3-4 కప్పులు నీళ్ళు పోసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానుతుంది. నానిన తర్వాత మనం మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చిందాకా పప్పుని ఉడికించుకోవాలి. ఈలోగా పప్పు ఉడుకుతుండేలోగా మనం ఇలాగా ఈ మాత్రం చింతపండు తీసి నానబెట్టుకోవాలండి. ఇది జామకాయ ఉంటుంది కదండి, జామకాయ సైజ్ అంత చింతపండు ఉంటుంది. అది తీసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసి చక్కగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి చూద్దాం చూడండి. అయితే మనకి ఇది అరకప్పుతో చెప్తున్నాను. అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. అలాగే 1/4 కప్పు మినప్పప్పు, అలాగే 2 స్పూన్లు బియ్యం తీసుకోవాలి. బియ్యం వేయడం వల్ల సాంబార్ చిక్కబడుతుందన్నమాట. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ నిండా జీలకర్ర, అలాగే మెంతులు 1 స్పూన్ వేసుకోవాలండి. మిరియాలు అర స్పూన్ చాలు. తర్వాత ఇవన్నిటిని కూడా స్టవ్ వెలిగించుకొని దోరగా వేయించుకోవాలండి. పప్పులన్నీ దోరగా వేగుతాయి. ఇంకా అంటే ఒక 5-6 నిమిషాలు వేయించుకునేసరికి కంటిన్యూస్గా కలుపుకుంటూ మంటని తక్కువలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు పోతే వేగిపోతే అన్న టైంలో కారం కోసం ఎండుమిరపకాయలు 10-12 తీసుకోవాలండి. అలాగే కలర్ కోసం కాశ్మీరీ లాల్ మిర్చి ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. ఇవి అయితే ఇప్పుడు ఈ కారంకి కలర్ కోసం ఈ మిరపకాయలు వాడుతున్నాం, కానీ ముందైతే అచ్చంగా కారం ఎండుమిరపకాయలే వేసేవారు. అలాగే అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోండి. కరివేపాకు నలిపి చూస్తే సరిపోద్ది కదా, నలిగింది కదండి, అంతవరకు వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం 1 స్పూన్ నిండా ఇంగువ, 1/4 స్పూన్ పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది పౌడరు. దీన్ని సాంబార్లోనే కాదు, రసంలోని కానీ ఏవైనా పులుసుల్లో కానీ కూరల్లో పొడుల్లో కానీ కూడా చల్లుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా రెడీ అయిపోయిన ఈ పొడిని మనం 8 గాజు బాక్స్లోకి తీసి స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. అయిపోయిన దాకా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పప్పు అంతా ఉడికిపోయింది కదా, దాన్ని చక్కగా మ్యాష్ చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు నుండి పులుసు తీసుకొని మనకి ఎంత కావాలో అంత పులుసు ఆ పైన వాటర్ వేసుకొని చక్కగా అంతా బాగా కలిసిన తర్వాత ఈ పప్పున చింతపండు పులుసు కలిసిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి. కుక్కర్లో అయితే పొంగిపోద్దేమోనని ఇలా వేరే స్టీల్ గిన్నెలోకి మార్చుకున్నాను. అడుగు మందంగా ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అలా ఉండే గిన్నెలోకి మార్చుకొని పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత చూసారా, టమాటాలు, ములంకాడ, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బెండకాయలు, అల్లం ముక్క చెదకొట్టుకొని ఈ కూరలని రెడీ చేసుకున్నాం. మన దగ్గర ఏ కూరలు ఉంటే అవన్నీ వాడుకోవచ్చండి. ఆనపకాయ ఉంటే ఆనపకాయ, తర్వాత ముల్లంగి ఉంటే ముల్లంగి, అవన్నీ వేసుకోవచ్చు. పప్పు పులుసు పసుపు వేసాను కదా, కొంచెం మగ్గింది కదండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మన కాయగూర ముక్కలన్నీ వేసుకోవాలి. ఆ పప్పు పులుసు మరుగుతున్నప్పుడే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇవన్నీ కూడా చక్కగా కూరగాయ ముక్కలన్నీ ఈ కూరలు ఏవైతే వేసుకున్నామో అవన్నీ ఉడకాలండి. అవి మరుగుతుండేటప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో వేస్తే కొత్తిమీరతో పాటు మరిగి సాంబారు మంచి రుచిగా ఉంటుంది. సాంబార్ ఎంతసేపు మరగాలంటే ముక్కలన్నీ ఉడికిపోవాలన్నమాట. అంతవరకు మరిగిన తర్వాత 2 స్పూన్లు మనం సాంబార్ పొడి తయారు చేసుకున్నాం కదండి, అది కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీమేడ్ పొడి వేస్తే ఎర్రగా వస్తుంది, కానీ ఈ సాంబారు ఎరుపు రంగులో రాదండి. దీంట్లో ఎక్కడ కారం ఉపయోగించలేదు కదా, ఇలాగే ఉంటుంది. చక్క ఇలా అంతా అయిపోయింది, చక్క మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానికోసం తాలింపు పెట్టుకుందామండి. 2 స్పూన్లు వేరుశనగ నూనె వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు
ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు తాలింపు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని చక్కగా ఈ పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఆవాలు వేయలేదండి, ఆవాలు వేయడం మర్చిపోయాను. సో ఇవన్నీ కూడా వేసుకొని పోపు సాంబార్లోకి ఉంపి మూత పెట్టేయాలండి. వాసన బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇది తీసి కలుపుకొని వేడివేడిగా వడ్డించుకుంటే ఇది రైస్లోకి బాగుంటుందండి. అలాగే రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, కుడుములోకి, దేంట్లోకైనా సూపర్గా ఉండే మా ఇంటి సాంబార్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. దయచేసి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.